మార్నింగ్ సాయంత్రం అయిపోయింది. ఈ రోజు సెమ్ లో లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. దీంతో మంది థర్డ్ ఇయర్ అయిపోయినట్టే. 1 month ఇచ్చారు హాలిడేస్. హాస్టల్ బల్క్ బుకింగ్ చేసేసారు నెక్స్ట్ ఇయర్ కి. ఇంకా లగేజ్ అంతా ఆ రూమ్ లో వేసి ఓన్లీ ఒక బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ ఎత్తుకొని హాస్టల్ బయటకు వస్తానే బ్యాటరీ వెహికల్ ఉంది. ఎక్కి నేరు కాలేజ్ గేట్ కాడికి వచ్చేసా. ఆటో ఎక్కి కృష్ణంగల్కి వస్తానే బస్సు ఉంది. ఎక్కి మధురైకి వచ్చేసా. ఆకలేస్తుంటే మామూలుగా హోటల్ సెమ్మింగ్ వెళ్తా. మా వాళ్ళు అక్కడే బస్ స్టాండ్ పక్కన చిన్న షాప్ లో బాగుంటుందని చెప్తే అక్కడ ట్రై చేద్దామని వచ్చా. వస్తానే ఫస్ట్ ఒక చికెన్ బిర్యానీ చెప్పా. 100 rupees. క్వాంటిటీ అయితే తక్కువ ఇచ్చాడు. చికెన్ పీస్ కూడా ఒకటి లెగ్ పీస్ ఇచ్చాడు అంతే. చూస్తా అంటే బిర్యానీ లాగే అనిపిలా, ఏదో రైస్ అనిపించింది. కానీ ఒక్క ముద్ద బిర్యానీ ఎత్తుకొని తిన్నావా, టేస్ట్ అయితే అద్దిరిపోయింది. వేరే లోలుగా ఉంది. ఈసారి ఆ లెగ్ పీస్ ఒక్క రోజు ఉంచుకొని ఆ బిర్యానీతో పెట్టుకొని తింటే సరిగ్గుందో. ఆనియన్స్ తో కూడా సూపర్. అట్లే షేర్వా ఏదో అంటే దాంతో కలుపుకొని తిన్నా. దాంతో అయితే అస్సలు బాలా. ఉత్త బిర్యానీ మాత్రం అసలు వేరే లోలుగుంది మా డిఫరెంట్ స్టైల్లో. ఇంకా బిర్యానీ తినేసినాక ఒక చికెన్ రైస్ చెప్పా, తెచ్చి చేశాడు. ఇది కూడా 100. క్వాంటిటీ అయితే ఫుల్ గా ఇచ్చాడు. ఇంకొక ముద్ద చికెన్ రైస్ ఎత్తుకొని తిన్నామా, టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇది కూడా సూపర్ గా ఉంది. ఆనియన్స్ అయితే వేరే లోలుగా ఉంది. అసలు రైస్ క్వాంటిటీలో కానీ టేస్ట్ కానీ చికెన్ పీసులు కానీ ఫుల్ గా వేసాడు. అట్లే ఒక ఆమ్లెట్ చెప్పా, తెచ్చి చేశాడు. టేస్ట్ పర్లా బానే ఉంది. ఆ చికెన్ రైస్ లెక్క కొద్దిగా సాస్ వేసుకుంది. నా సాస్ అయితే నాకు నచ్చలా.